ప్రతి సంవత్సరము బంగారు బోనం తీసుకొచ్చినట్టు ఈ సంవత్సరం కూడా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి బంగారు బోనం సమర్పిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తాము. మిగతా 6 బోనాలు కూడా పట్నంలో సమర్పించి అలాగే మరొక బోనం ఆంధ్రప్రదేశ్లోని దుర్గామాత దేవాలయం కూడా సమర్పిస్తాము. భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మా యొక్క ఉమ్మడి దేవ కమిటీ తరపు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాం. చూడాలి ఇక్కడ చాలా బాగా ఉంది. ప్రభుత్వాన్ని మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. సంతోషకరమైన విషయం. అన్ని రకాలుగా పోలీస్ బందోబస్తే కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషం. అన్ని రకాలుగా మాకు అరేంజ్మెంట్ బాగా చేయడం జరిగింది. ఇది ఉమ్మడి దేవాలయ ఊరికి ఆధ్వర్యము. ఇది మొదటి బంగారు బోనం. చాలా అక్కన్న మాదన మాంగళ్య మందిరం నుంచి పొద్దున మొదలైంది. మరియు మంత్రి మరియు కలవడం జరిగింది. తదుపరి అన్ని అరేంజ్మెంట్ మాత్రం చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. బంగారు బోనం ప్రతి ఏటా ఉమ్మడి దేవాలయం నుంచి ప్రతి సంవత్సరం వేస్తుంది. ఇది మొదటిసారి కాదు, దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము సమర్పిస్తున్నాం. నెక్స్ట్ బోనం విజయవాడకి వెళ్తున్నాం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా బంగారు బోనం ఎక్కడం జరుగుతుంది. ప్రతి గురువారం ఆదివారం ఎంతో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కాసేపటి క్రితం ఇటు మంత్రుల నుంచి ఇటు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి. ఇప్పటికే అటు లంగర్ హౌస్ నుంచి అమ్మవారి ఉత్సాహ విగ్రహాలు కూడా ప్రారంభమై ప్రస్తుతం ఒక ర్యాలీ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి గోల్కొండ కిల్లకు చేరుకోనున్నాయి. ఇప్పటికే క్రౌడ్ కూడా పెరుగుతుంది. భక్తుల తాకిడి ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతున్నాయి. దాదాపు 60 లక్షల పైన ఉండొచ్చంటూ కూడా ఒకవైపు అధికారులు అంచనా వేసిన రాత్రి 8 దాటితే నియర్లీ 1 లక్ష వరకు చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఘనంగా ఇన్సైడ్ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. తీసుకొచ్చేందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద ఘనంగా ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇటు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. మొత్తం మీద లోపలికి విడుదల వైజ్గా లోపలికి విడిచిపెడుతుంది. ఎందుకంటే లోపలికి ఒకటేసారి అలౌ చేస్తే క్రౌడ్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎగ్జిట్ కొంతమంది కాగానే లోపలికి ఎంట్రీ చేస్తున్నారు. లోపలికి ఒకటేసారి చేస్తే తోపులాట కూడా అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా తోపులాట అయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి మొత్తం కూడా చేస్తున్నారు. మనం విలువలు చూసుకోవచ్చు. మొత్తం గోల్కొండ కింద ముందు వాళ్ళు ఆడుతున్నారు బోనాలతోని. వివిధ రకాల బోనాలతోని వాళ్ళు ఎంతో అందంగా తయారు చేసి ఆడుతున్న దృశ్యాలను చూడవచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు. ఎక్కువ మంది తరలి వచ్చి అక్కడ మొత్తం ఒక సందడి వాతావరణం కొనసాగుతుంది. విజువల్స్లో చూసుకున్నట్లయితే ఒకవైపు అటు బోనాలతో పాటు ఒకవైపు పోతరాజుల విన్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొత్తం మీద ఈరోజు ప్రస్తుతానికి 50 నుండి 60 లక్షల మంది దర్శించుకున్నట్టు ఒకవైపు అధికారులు చెప్తున్నారు. రాత్రి అయ్యేసరికి దర్శనం టైం అయిపోయేసరికి దాదాపు 1 లక్ష మంది కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. వివిధ రకాల ఎవరైతే చూడొచ్చు కళాకారులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు పోయే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈరోజు ఘనంగా జరిగాయి. ఒకవైపు ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు పోలీసు కావచ్చు ఆర్ఎన్బి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడికి ఇటు భక్తులకు అలర్ట్ చేస్తూ వాలంటీర్స్ రూపంలో మొత్తం మీద ఘనంగా జరిగాయి. ఇటు ప్రశాంత వాతావరణంలో గోల్కొండ బోనాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.